మనలో చాలా మందికిలా జరుగుతూ ఉంటుంది కదా. ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాం, ఏదో ఒక పర్ఫెక్ట్ పాయింట్ చెప్పబోతాం, అంతే ఆ మాట నోటిదాకా వచ్చి ఆగిపోతుంది. లేదా చేతిలో తాళాలు పట్టుకునే ఎక్కడున్నాయని వెతుకుతాం. నిన్న చదివింది ఈరోజు అస్సలు గుర్తుకురాదు. రోజంతా ఎందుకో తెలీదు కాని ఒక రకమైన అలసట. చాలామంది దీన్నే ఓ ఇదేముందిలే మామూలు స్ట్రెస్ అనుకుని లైట్ తీసుకుంటారు. కాని ఒక్క నిమిషం ఆగండి, ఇది కేవలం ఒత్తిడి కాదండోయ్, మన మెదడు మనకొక సీరియస్ వార్నింగ్ ఇస్తోందన్నమాట. సో ఈరోజు మన విశ్లేషణలో ఈ బ్రెయిన్ ఫాగ్ వెనుక అసలు సైన్స్ ఏంటి, మన ఫోకస్ని, మన జ్ఞాపకశక్తిని మళ్ళీ తిరిగి ఎలా పదును పెట్టాలి అనే విషయాలు లోతుగా చూద్దాం. ఈ అనుభవం ఇది మీ ఒక్కరిదో నా ఒక్కరిదో కాదు, మనందరిది. ఆశ్చర్యమేంటంటే వయసుతో సంబంధమే లేకుండా ఈ మధ్యకాలంలో యువతను కూడా ఇది బాగా ఇబ్బంది పెడుతోంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది మన తెలివి తక్కువతనం అస్సలు కాదు. మనం మెదడు మనకు ఒక SOS సిగ్నల్ పంపుతోంది. అంటే హెల్ప్, నేను ఓవర్లోడ్ అయిపోయాను, కాస్త సాయం కావాలి అని అరుస్తోందనమాట. ఒక్కసారి ఆలోచించండి, ఒకే టైంలో 10 పనుల గురించి ఆలోచిస్తుంటే మన బ్రెయిన్ పరిస్థితి ఏంటి? అచ్చం ఓ పెద్ద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినట్టే, ఏ దారిలో ముందుకెళ్లాలో తెలియక అక్కడే ఆగిపోతోంది. ఆ కన్ఫ్యూజన్, ఆ గందరగోళమే మనం మాటలు మర్చిపోవడానికి అసలు కారణం. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. మన మెదడు ఒక ఇల్లు లాంటిది అనుకుందాం. మనం రోజు ఏం చేస్తున్నాం? ఆఫీస్ ఫైల్సు, ఆగకుండా వచ్చే వాట్సాప్ మెసేజ్లు, సోషల్ మీడియా అప్డేట్సు, ఆన్లైన్ ఆర్డర్లు, ఇలా దొరికినవన్నీ తెచ్చి ఆ ఇంట్లో పడేస్తున్నాం. ఫస్ట్ రోజంతా బాగానే ఉంటుంది, కాని ఒక వారమయ్యేసరికి ఆ ఇంటి పరిస్థితేంటి? అంతా చెత్తతో నిండిపోయి కనీసం కాలు పెట్టడానికి కూడా చోటుండదు. మన మెదడు పరిస్థితి కూడా అచ్చం ఇంతే. ఇన్ఫర్మేషన్ని లోపలికి పంపడమే కాని దాన్ని ఎప్పుడూ ఆర్గనైజ్ చేయట్లేదు, క్లీన్ చేయట్లేదు. ఆ పేరుకుపోయిన మానసిక చెత్తే మనల్ని ఇలా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సరే, మన మెదడు అనే ఈ ఇంట్లోకి ఇంత చెత్త, ఇంత గందరగోళం అసలు ఎక్కడ్నుంచొస్తోంది? ఈ మానసిక గందరగోళానికి మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. నమ్మండి, దీనికి కారణం ఒక్కటి కాదు, మనం మోడర్న్ లైఫ్ స్టైల్లోని ప్రతి అంశం దీనికి కారణమవుతోంది. ఒక్కసారి మన రోజును మనస్సులో ఊహించుకుందాం. ఉదయం అలారం మోగిన సెకను నుంచి ఆఫీస్ డెడ్లైన్లు, ఆగకుండా మోగే వాట్సాప్ నోటిఫికేషన్లు, సరే కాసేపు రిలాక్స్ అవుదామని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, గంటల తరబడి మనల్ని కట్టిపడేసే రీల్స్, ఇక బ్రేకింగ్ న్యూస్ పేరుతో మనల్ని రోజంతా భయపెట్టే న్యూస్ ఛానల్స్, ఇవన్నీ ఒక ఎత్తైతే కుటుంబ బాధ్యతలు, ఈఎంఐల టెన్షన్ మరో ఎత్తు. ఇవన్నీ కలిసి మన మెదడును 24/7 పనిచేసే ఒక ఫ్యాక్టరీలా మార్చేశాయి. దానికి పాపం ఒక స్విచ్ ఆఫ్ బటన్ అనేదే లేకుండా పోయింది. ఏది ముఖ్యమో ఏది కాదో తేల్చుకునేంత టైం కూడా మనం దానికివ్వట్లేదు. మరి ఇంతలా నిరంతరం దాడి జరుగుతుంటే మన మెదడు ఎలా రియాక్ట్ అవుతుంది? ఏమైనా చేతులెత్తేస్తుందా? నా వల్ల కాదు బాబోయ్ అని వదిలేస్తుందా? లేదు, అస్సలు లేదు. మన మెదడు ఒక తెలివైన సైనికుడు లాంటిది. అది తనను తాను కాపాడుకోవడానికి ఒక ఎమర్జెన్సీ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది. సైంటిస్టులు దీన్నే అన్సేఫ్ బ్రెయిన్ లేదా అసురక్షిత మెదడు అని పిలుస్తారు. అసలదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మన మెదడుకున్న ప్రైమరీ గోల్ ఒక్కటే ఒకటి, మనల్ని బ్రతికించడం. దాని దృష్టిలో అడవిలో ఎదురుపడిన పులి ఎంత ప్రమాదమో, ఆఫీస్లో బాస్ నుంచొచ్చే అర్జెంట్ మెయిల్ కూడా అంతే ప్రమాదం. దానికి రెండింటి మధ్య పెద్ద తేడా తెలీదు, రెండూ ప్రమాద సంకేతాలే. ఆ పులి నుంచి తప్పించుకోవడానికి మన బాడీ ఎలా అయితే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుందో, అచ్చం అలాగే ఈ ఇన్ఫర్మేషన్ దాడి నుంచి తనను తాను కాపాడుకోవడానికి మన మెదడు కూడా ఒక ఎమర్జెన్సీ షట్డౌన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే అత్యవసర పనులకు తప్ప మిగతా వాటికి ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఆదా చేయడం. ఈ చైన్ రియాక్షన్ ఎలా పనిచేస్తుందో గమనించండి. ఇది మన శరీరంలో రోజూ జరుగుతూనే ఉంటుంది. మొదట పని, సోషల్ మీడియా, వార్తల రూపంలో మన మీదకు ఇన్ఫర్మేషన్ ఒక సునామీలా వచ్చిపడుతుంది. రెండో దశలో ఈ సునామీని తట్టుకోలేని మన మెదడు శరీరంలోని ప్రతి కణానికి ఒక రెడ్ అలర్ట్ పంపుతుంది. ఏమని? డేంజర్, మనం సేఫ్గా లేం, వెంటనే ఎనర్జీని ఆదా చెయ్యండి అని. ఇక మూడో దశలో ఈ ఎమర్జెన్సీ మెసేజ్ అందుకున్న మన శరీరం వెంటనే ఒక లాక్డౌన్ విధించేస్తుంది.
అంటే జీర్ణక్రియ, ఇమ్యూనిటీ లాంటి బ్రెయిన్ దృష్టిలో అంత ముఖ్యం కాని పనులను ఆపేసి కేవలం బ్రతకడానికి ఎంత అవసరమో అంతే శక్తిని వాడుతుందన్నమాట. ఇక్కడే మనలో చాలామందికి ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నేను మంచి డైట్ తీసుకుంటున్నా, రోజూ జిమ్కి వెళ్తున్నా, అయినా అస్సలు బరువు ఎందుకు తగ్గట్లేదు అని చాలామంది బాధపడుతుంటారు కదా. అసలు సీక్రెట్ ఇదే. మన శరీరం మనం చెప్పే మాట వినట్లేదు. అది మన మెదడు పంపిన ఎమర్జెన్సీ సిగ్నల్స్ వింటోంది. మెదడు ప్రమాదం అని చెప్పినప్పుడు శరీరం ఏమనుకుంటుందంటే, ఓహో, బయట ఏదో కరువుకాలం నడుస్తోంది అని అనుకుని భవిష్యత్తు కోసం కొవ్వును దాచిపెట్టడం మొదలుపెడుతోంది. జీర్ణవ్యవస్థను నెమ్మదింపచేస్తోంది. ఇక రాత్రిపూట ప్రమాదం పొంచి ఉన్నప్పుడు గాఢ నిద్ర ఎలా పడుతుంది? అందుకే నిద్ర సరిగా పట్టదు. అందుకే ఉదయం లేచినా సరే శక్తి అంతా అయిపోయినట్టు నీరసంగా ఉంటుంది. సో అసలు సమస్య మన ప్లేట్లో లేదు, మన మెదడులో ఉంది. ఓకే, ఇప్పటిదాకా మనం సమస్య ఏంటి, అది ఎంత లోతైనదో చూశాం. ఇదంతా విన్నాక అయ్యో, నా బ్రెయిన్ ఇంత వీక్గా ఉందా అని అస్సలు నిరాశపడొద్దు. ఎందుకంటే ఇక్కడ్నుంచే మన కథ అసలైన మలుపు తిరుగుతుంది. మనం సమస్య నుంచి పరిష్కారం వైపు అడుగు వేస్తున్నాం. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి, మర్చిపోవడం అనేది మన బలహీనత అస్సలు కాదు. ఈ ఒక్క వాక్యాన్ని మనసులో బలంగా ముద్రించుకోండి. మర్చిపోవడమనేది తెలివి లేకపోవడం కాదు, అది కేవలం ట్రైనింగ్ లేకపోవడం. మన బ్రెయిన్ ఒక అద్భుతమైన సూపర్ కంప్యూటర్ లాంటిది. అదేం పాడవలేదు, కాని దానికి మనం సరైన సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వడం మర్చిపోయాం. ఆలోచించండి, మనం శరీరం కోసం గంటల తరబడి జిమ్లో కష్టపడతాం కదా, కాని మన మొత్తం జీవితాన్ని నడిపించే మెదడు కోసం, దానికోసం మనం ఎలాంటి వ్యాయామం ఇస్తున్నాం? ఏమీ లేదు. అందుకే దానికి పాపం ఏది ముఖ్యమో ఏది చెత్తయో తేడా తెలియక అన్నింటినీ గుడ్డిగా డిలీట్ చేసేస్తోంది. శిక్షణ లేని మెదడు ఒక అజాగ్రత్త తోటమాలిలాంటిదనమాట. తోటను క్లీన్ చేయాలని తొందరలో ఏం చేస్తాడు? పనికిరాని కలుపు మొక్కలతో పాటు అందమైన పూల మొక్కలను కూడా కనికరం లేకుండా పీకిపారేస్తాడు. మన మెదడు కూడా అంతే. ఇన్ఫర్మేషన్ భారాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యమైన జ్ఞాపకాలని అనవసరమైన వాటితో పాటు కలిపి డిలీట్ చేసేస్తుంది. అదే శిక్షణ పొందిన మెదడనుకోండి, అది ఒక స్కిల్లున్న తోటమాలిలాంటిది. అతనికి ఏది కల్పమొక్కో ఏది గులాబీ మొక్కో చాలా స్పష్టంగా తెలుసు. అతనేం చేస్తాడు? కేవలం కలుపు మొక్కలను ఏరిపారేసి గులాబీ మొక్కలకు నీళ్లు పోసి వాటిని ఇంకా బలంగా అందంగా పెంచుతాడు. మనం కూడా మన మెదడుకు సరిగ్గా ఇలాంటి శిక్షణ ఇవ్వాలి. సరే, మెదడుకు శిక్షణ ఇవ్వాలి అంటున్నాం అంటే ఏంటి? సుడోకు పజిల్స్ చేయాలా? లేకపోతే ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలా? అవన్నీ మంచివే కాదనట్లేదు. కాని ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అంతకంటే చాలా చాలా సింపుల్, కానీ అత్యంత శక్తివంతమైన పద్ధతి. ఇది మన బ్రెయిన్ పనిచేసే విధానంలోనే ఒక విప్లవాత్మక మార్పు తెగల ఒక మ్యాజికల్ ఫార్ములా. 1, 3, 7 ఏంటివి? ఏమైనా లాటరీ నంబర్లా? కాదు, ఇది మన మెదడును రీప్రోగ్రామ్ చేసే ఒక సీక్రెట్ కోడ్. దీని వెనుక ఉన్న సైన్స్ కూడా చాలా సింపుల్. మన మెదడుకు ఒక విషయాన్ని మనం పదే పదే చూపిస్తే అదేమనుకుంటుందంటే, ఓ, ఇది చాలా ముఖ్యమైనదిలా ఉందే, దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలి అని అనుకుంటుంది. ఈ 137 రూల్ సరిగ్గా ఇదే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఈ రూల్ని ఫాలో అవడం చాలా చాలా ఈజీ. ఉదాహరణకు, ఈరోజు మనం ఈ 137 నియమం గురించి తెలుసుకున్నాం కదా, దీన్ని మనం గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్. మొదట 24 గంటల్లోపు, అంటే రేపొకసారి దీన్ని మనసులో అనుకోవాలి. తర్వాత 3వ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. చివరగా 7వ రోజు ఇంకొక్కసారి గుర్తు చేసుకోవాలి. అంతే. ఈ 3 సార్లు మనం దాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా మన బ్రెయిన్కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ పంపిస్తున్నామన్నమాట. అదేంటంటే, హే బ్రెయిన్, ఈ సమాచారం చాలా ముఖ్యం, దీన్ని పర్మనెంట్గా సేవ్ చేసేయి అని. ఇది బట్టీ పట్టటం కాదండోయ్, ఇది మన మెదడుతో మనం స్నేహం చేయటం లాంటిది. ప్రతిసారి మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనం మెదడుతో మనం ఇలా చెబుతున్నట్టన్నమాట, చూసావా, ఈ ఇన్ఫర్మేషన్ నాకెంత ముఖ్యమో, ఇది చెత్త కాదు, ఇదొక నిధి, దీన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచు. ఇలా పదే పదే చేయటం వల్ల ఆ సమాచారానికి సంబంధించిన న్యూరల్ పాత్వేస్, అంటే నాడీ మార్గాలు, ఒక గట్టి సిమెంట్ రోడ్డులా తయారవుతాయి. అప్పుడు మెదడులోని గందరగోళం తగ్గి అంతా నీటిగా సర్దుకున్నట్టు అవుతుంది. ఇక అప్పుడు మన బ్రెయిన్ అన్సేఫ్ మోడ్ నుంచి బయటకొచ్చి సేఫ్ మోడ్లోకి వస్తుంది. దాని ఫలితం స్ట్రెస్ మాయం, ఫోకస్ డబుల్. సరే, ఇప్పుడు మనం చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన భాగానికి వచ్చేశాం. మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది కేవలం జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికే కాదు, ఇది మన మొత్తం ఆరోగ్యాన్నే మార్చగల ఒక పవర్ఫుల్ ప్లాన్. ఆలోచన ద్వారా
ఆరోగ్యాన్ని ఎలా సాధించవచ్చు ఇప్పుడు చూద్దాం. మన బ్రెయిన్ని సేఫ్ మోడ్లో ఉంచడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఇవి చూటానికి చిన్న చిన్న అలవాట్లే, కానీ వీటి ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. మొదటిది, రోజు రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు కేటాయించండి. ఆ రోజు నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటో గుర్తుచేసుకోండి. రెండోది, దయచేసి మల్టీటాస్కింగ్కు గుడ్ బై చెప్పండి. ఒకేసారి ఒక పని మీదే ఫోకస్ పెట్టండి. ఫోన్లో అనవసరమైన నోటిఫికేషన్లను ఆఫ్ చేస్తే ఇంకా మంచిది. మూడోది, డిజిటల్ సన్సెట్ పాటించడం. అంటే నిద్రకు కనీసం 1 గంట ముందు ఫోన్ను పక్కన పెట్టేయడం. ఇది మన మెదడుకు ఓకే, ఈరోజు పని అయిపోయింది, ఇక రెస్ట్ తీసుకో అని చెప్పే ఒక పర్ఫెక్ట్ సిగ్నల్ అన్నమాట. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒకే రోజు గంటల తరబడి ఏదో చేసేయడం కంటే రోజు 10 నిమిషాలు కన్సిస్టెంట్గా చేయడం 1000 రెట్లు బెటర్. మనం ఈ మొత్తం విశ్లేషణలో నేర్చుకున్న అతిపెద్ద నిజం ఇదే. ఎప్పుడైతే మన మెదడు ప్రశాంతంగా నేను సేఫ్గా ఉన్నాను అని ఫీల్ అవుతుందో అప్పుడు మన శరీరం మనతో సహకరిస్తుంది. ఆ ఎమర్జెన్సీ రెడ్ అలర్ట్స్ అన్నీ ఆగిపోతాయి. అప్పుడు శరీరం కొవ్వును దాచిపెట్టడం మానేస్తుంది, జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది, రాత్రులు ప్రశాంతంగా గాఢమైన నిద్రపడుతుంది. ఇక ఉదయం మనం కొత్త శక్తితో ఉత్సాహంతో నిద్రలేస్తాం. ఒక్కసారి ఆలోచించండి, మనం మన కారుకు, మన ఇంటికి ఎంత కేర్ తీసుకుంటాం, ఎంత విలువ ఇస్తాం. మరి మన మొత్తం జీవితాన్ని నడిపించే మన మెదడుకు అంతకంటే ఎక్కువ విలువ ఇవ్వాలి కదా. దాని ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ తీసుకుందాం. ఎందుకంటే గుర్తుంచుకోండి, నిజమైన ఆరోగ్యం మన ప్లేట్లో కాదు, మన ఆలోచనల్లోని క్రమశిక్షణతో మొదలవుతుంది. ఈ విశ్లేషణ మనలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించిందని ఆశిస్తున్నాను. ఈ ప్రయాణంలో మీ అనుభవాలేంటి, మీ ఆలోచనలేంటి కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ.